ఇక మొన్నటిదాకా చల్లగా చలి పెట్టేసరికి వేడి వేడి బువ్వలు చేసుకొని మంచిగా షేరింగ్ చేసుకున్నాం. ఇక మరి ఇప్పుడు ఎండలు మొదలైనాయి కదా, మరి చల్లగా ఇంతంత కడుపులో పడాలి కదా, మరి దీన్ని కూడా ఉట్టిగా తింటే ఏం బాగుంటుందిలా, షేర్ చేసుకుంటూ తినాలి. మరి ఆలు మొగల అనుబంధం గట్టిగా ఉండాలంటే అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేస్తేనే సూపర్గా ఉంటుంది. ఇది నేను చెప్పింది కదా, మన పెద్దోళ్ళు చెప్పింది. ఇక గీయాలనైతే గీయాల కాదులా, నిన్న రాత్రే నేను మంచిగా ఇట్లా ఐస్ క్రీమ్ అయితే వేసేసిన, పొద్దుగాలేసరికి అది మంచిగా అయిపోయింది. ఇక పొద్దున్న టేస్ట్ చూద్దామని ఇంతంత టేస్ట్ చూస్తే సూపర్గా అనిపించింది. ఇక మరి టేస్ట్ మంచిగా ఉంది అన్నప్పుడు ఇంట్లో కూడా ఇవ్వాలి కదా, మంచిగా లేదంటే సపరేట్గా పక్కకు పెట్టేసేయాలి, ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా. అందుకనే బాగుందయ్యా రా నడుతునే కదా, ఇక వచ్చేసిండు. గిట్ల తింటే ఏం బాగుంటుంది, పట్టు ఇద్దరం కలిసి తిందాం, నువ్వు ఒక బుక్క నేను ఒక బుక్క అని ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ మా పిల్లలతో ఎట్లుంది మంచిగా ఉందా టేస్ట్ అని డిస్కషన్ చేసుకుంటూ ఇద్దరం అయితే సూపర్గా తిన్నాములా. ఇంతకీ ఇది నేను చేసిందంటే నమ్ముతలేరా, నేనే చేసిన, సూపర్ టేస్ట్గా ఉంది. పక్క కొలతలతో మీరు కూడా ట్రై చేయాలంటే మాత్రం మన పేజీలో లాంగ్ వీడియో ఉంది, చూడండి, ట్రై చేయండి.